మనం వెళుతున్నటువంటి ప్రయాణంలో మన చుట్టూ మన అన్యుల నుంచో, మన అన్నో, తమ్ముడు, కోడలో, బావో, మరదలో ఎవరి నుంచో విభేదాలు వచ్చి మాట్లాడటం మానేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? అపవాదికి చోటు ఇచ్చేసామా లేదా? మీకు ఉదాహరణ చెప్తా. ఒకరోజు ఒక వ్యక్తి ట్రైన్లో వెళ్తున్నాడు, హడావిడిగా ఎక్కుతున్నారు. ఒక ఆమె ట్రంక్ పెట్టి తీసుకుని ఎక్కింది. ఆ ట్రంక్ పెట్టి ఆయన నుదుటికి తగిలేసింది. వేగంగా వెళ్ళేటప్పుడు రక్తం బడబడా కారిపోతుంది. ఆయన ఏమీ అల్లా, కర్చీపు ఉంటే పెట్టుకొని కట్టేసుకొని ఆయనకి సీట్ దొరికింది, కూర్చున్నాడు. తర్వాత ఆయన పక్కన లేచిన ఒక వ్యక్తి లెగిసిపోతే సీట్ దొరికేటప్పుడు కర్చీపు వేసి ఎవరైతే సూట్ కేసు వేసి కొట్టిందో అప్పుడు సూట్ కేసు ఇబ్బంది పడుతుందని చెప్పేసి దూరం నుంచి పిలిచి, అమ్మా ఈ ట్రైన్ ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి కూర్చోబెట్టాడు. జరుగుతుంది ఏదో తెలియని ఒక మనసులో ఒక బాధ, నేను కొట్టేశాను, ఏం ఆయన సీట్ ఇచ్చాడేంటి అని. కానీ ఉండలు పట్టలేక అడిగేసింది, ఏమండి నా సూట్ కేసు తగిలింది, మీకు గాయం తగిలింది కదా, నా మీద మీకు కోపం లేదా అంటే, అమ్మా నా ప్రయాణం ఎంత, నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతున్నా, ఈ నా చిన్న ప్రయాణంలో నీతో గొడవ పెట్టుకోమంటావో చెప్పా. ఈరోజు మన జీవితం కూడా ఎంత చిన్న ప్రయాణం చెప్పండి, చిన్న ప్రయాణం పెద్ద ప్రయాణం, దానికి ఒక టార్గెట్ ఉంది. నెక్స్ట్ స్టేషన్లో దిగుతాను, ఆపోజిట్ స్టేషన్లో దిగుతాను, అసలు మనం ఏ స్టేషన్లో దిగిపోతామో మనకే తెలియదు, అంటే ఎప్పుడు పోతామో తెలియదు అని అర్థం. ఇలాంటి సిచ్యువేషన్లో నేను నా బామ్మడితో మాట్లాడను, నా తమ్ముడితో మాట్లాడను, నా చెల్లితో మాట్లాడను, నా అత్తతో మాట్లాడను, నా కోడలతో మాట్లాడను, ఇంక మీకు అందరనే పెట్టుకుంటా డాష్ 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 అనుకుందామా చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఏం చేసాం? అపవాదికి చోటు ఇచ్చేసామా?